నా పేరు రామారావు దొర, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ని. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా ఎటపాక మండలంలో ఆ మామిళ్ళగూడెం వద్ద ఆదివాసులు గత సంవత్సరాన్నర కాలంగా ఆదివాసీలు వేసుకున్నటువంటి గుడిసెల్ని ఈరోజు తెల్లవారుజామున రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వెళ్ళి పిల్ల పాపలతో ఉన్నటువంటి వాళ్ళని కట్టుబట్టలతో బయటకు తరిమేసి గుడిసెల్ని కూల్చేటటువంటి పని మొదలుపెట్టారు. అది తక్షణంగా ఆపాలని దానికి జిల్లా కలెక్టర్ గారు, ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కలుగజేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళందరూ కూడా భూ నిర్వాసితులు. పోలవరానికి భూములు ఇచ్చినటువంటి భూ నిర్వాసితులు. ఆ పక్కనే కన్నయ్యగూడెం వద్ద గవర్నమెంట్ నిర్మించిన నిర్వాసిత కాలనీ. అది గతంలో వచ్చినటువంటి గోదావరి వరదల్లో అది కంప్లీట్గా స్లాబ్ లెవెల్లోకి మునిగిపోవడం జరిగింది. కానీ ఇది ఇస్తే మళ్ళీ మనం ముంపుకు గురై ఇంకొక ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మాకు ఈ ముంపు గురి కానటువంటి ప్రాంతానికి ఆ మామిళ్ళగూడెం వద్ద మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు. సుమారు సంవత్సర కాలంగా పోరాటం చేసి అక్కడ గుడిసెలు వేసుకున్నారు. దానికి హక్కులు ఇవ్వాల్సినటువంటి అధికారులు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా వెళ్ళి కూల్చేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ పక్కనే భద్రాచలం కానీ ఆ పక్కనే మొత్తం అంతా కూడా మొత్తం కబ్జాకు గురి అవుతుంది. ఆదివాసేతరులు, ఏ హక్కులు లేనటువంటి ఆదివాసేతరులు రోడ్డు మీద అంతస్తులు మేడలు కడుతున్నా దానికి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని కనీసం ఒక నోటీస్ ఇచ్చేటటువంటి కూడా ధైర్యం కూడా లేనటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వ యంత్రాంగం. ఈరోజు ఆదివాసులు ఏ పుట్టగతులు లేక తప్పని పరిస్థితుల్లో అక్కడ తలదాచుకోవడానికి వేసినటువంటి గుడిసెలు తొలగించడం అనేటటువంటిది చాలా దుర్మార్గం. కనుక తక్షణమే కలెక్టర్ గారు వీళ్ళందరికీ కలుగజేసుకుని గుడిసెల్ని తొలగింపు ఆపేసి అక్కడే వాళ్లకు శాశ్వత హక్కులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఖచ్చితంగా మరొక ఉద్యమం మళ్ళీ ఎలాగైతే భూ నిర్వాసితులు వాళ్ళు దాదాపుగా నెలల తరబడి వాళ్ళు ఉద్యమాలు చేసి అక్కడ గుడిసెలు వేసుకున్నారో అదే పరిస్థితిని మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.